ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ప్రతి సంవత్సరం ఏరువాక అంటే కన్నుల పండుగలా ఉండేది. ఈ సంవత్సరం అంటే ఎలా తగలబడింది? ఇదంతా ఆవిడ గారి పుణ్యమే. ఊరికే నిలబడండి, కదిలితే అన్నయ్యకి చెప్తాను. ఏమే, ఆ నిలబడేదేదో ఇక్కడెందుకే నిలబడ్డాం? అలా చెట్టు కిందకి నిలబడతానే. అక్కడ అన్నయ్య ఎండలో కష్టపడుతుంటే మీరెళ్ళి చెట్టు నీడ నిలబడతారా? ఓసేయ్, మీ అన్నయ్య పౌరుషానికి పోయి ఇల్లు వదిలితే గొల్లుమంటుంది నేనే. షూ! ఆస్తి వద్దని ఒట్టి చేతులతో బయటకొస్తే పస్తులుంటుంది నేనే. హీరో విలను గొడవపడి కమిడియన్ నేర్పించినట్టు ఆ అజ్జితో గొడవపడి మీ అన్నయ్య నా పొట్ట కొడుతున్నాడే. షూ! ఏమే, పాతింట్లో ఉన్నప్పుడు 3 ముక్కలు 6 పెగ్గలతో వెలిగిపోయిన నా బతుకు ఇప్పుడు వేలబోతుంది. ఈ బాధ చాలదా నాకు? ఈ పని కూడా కావాలా? అరే ఏమే పద్మా, అమ్మా, ఏమంటున్నాడే నీ మొగుడు? అది అత్తయ్య, అది ఏం లేదమ్మా. అన్నయ్య పని చేయడం ఏంటి, ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు అని తెగ బాధపడిపోతున్నారు. కరెక్ట్, ఆల్వేస్ కరెక్ట్. కరెక్ట్ గా చెప్పేసింది. అంత జాలి చూపించేవాడివి రఘుకొచ్చి సాయం చెయ్యి. ఏంటి అత్తగారు? సరే అత్తగారు, పని చేస్తా. ఈ గుణపం తీసుకుని పని చేస్తా. కరోనా వచ్చి ఎంతో మంది పోతుంటే ఈ ముసలిది బలి తప్పించుకుందే నా ప్రాణానికి. ఏమండి, ఏమండి, నా వల్ల మీకు ఈ పరిస్థితి వచ్చిందనుకుని మీరనుకుంటే మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరుకుంటాను, లెంపలు వేసుకుంటాను. ఆజ్ఞతో మీకు క్షమాపణ చెప్పిస్తాను. మీరు చెప్తే ఆ ఆజ్ఞను ఇంట్లోంచి పంపించేస్తాను. దయచేసి ఇంటికి రండి. చెయ్, మనీలేంటి? ఇది మా తాతగారి ఇల్లు. ఈ ఇంటి మీద మీకెంతుందో మా పెద్దమ్మకి మా అమ్మకి
అంతే హక్కుంది. మనిల్లు కాదు. ఆ ఇంటికి నాకు ఏ సంబంధమూ లేదు, నీతో కూడా. అయ్యో, అంత మాట అనకండి. మాఘమాస పూజ పెట్టుకుని పూజ ముగించుకుని మీరు తిన్నాక ఆ కంచంలో మిగిలిన 4 మెతుకులు నేను తినాలనే తిని మీ ఆశీర్వచనం అందుకోవాలనొచ్చాను. మీకు పుణ్యం ఉంటుంది. ఇంటికి రండి. చెప్తే అర్థం కాదా? అది నా ఇల్లు కానప్పుడు, నువ్వు నా దానివి కాదు అనుకున్నప్పుడు ఇంకా పూజలేంటి, భోజనాలేంటి? నేను బ్రతికుండగా ఆ ఇంటి గడప తొక్కను. ఒకవేళ నేను చచ్చినా నా శవం కూడా ఆ ఇంటికి రాదు. శివ శివ, ఏంటండి ఆ మాటలు? దయచేసి అలా మాట్లాడకండి. నువ్విక్కడికి దయచేయబట్టే వాడికి ఆ మాటలు వస్తున్నాయే. అత్తయ్య, మీరు కూడా ఏంటి? ఎవరే? ఎవరు నీ కత్తయ్యా? నా కొడుకు ఎప్పుడైతే నిన్ను కాదనుకుని ఆ ఇంటి గడప దాటాడో అప్పుడే మాకు నీకు కూడా బంధుత్వం తెగిపోయింది. గుర్తుంచుకో. అవును, మీకు మాకు ఏ సంబంధం లేదు. అన్ని తెగదెంపులు అయిపోయాయి. మళ్ళీ ఇక్కడికొచ్చి నువ్వు వెలగబెట్టాల్సిన అవసరం ఏం లేదు. వెళ్ళు. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి పద్మావదిన. జానకి అక్కలాగా పూజలు వ్రతాలు తెలియవు, నోములు మంత్రాలు రావు అని బాధపడేదాన్ని. కానీ ఇప్పుడు నేను గర్వపడుతున్నాను వదినా. ఎందుకంటే అవేవీ రాకపోయినా నేను నా భర్త వెంటే ఉన్నా. అవన్నీ తెలిసిన ఆవిడ భర్తను వదిలేసి ఆ ఇంటినే పట్టుకుని ఉండిపోయింది కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.